పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవులకు ఉంచి మరి ఆదివారం రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇదివరకు మన పాటల ద్వారా ప్రార్థన ద్వారా దేవుని యొక్క నామని మహిమపరిచాము. ఎదుట నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అత్యల్పమైన నాకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి అందరం హృదయపూర్వకముగా దేవునికి స్తోత్రాలు చెల్లిదాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రాలు కూడా చెల్లించలేకపోతున్నాం. హల్లెలూయా అంటే అర్థం తెలుసా? చెప్పండి. హల్లెలూయా అంటే అర్థం ఏంటిది? దేవుణ్ణి స్తుతించడి, రక్షణ, మహిమ, ఘనత, ప్రభావములు మన దేవునికే చెందును గాక. హల్లెలూయా. అది మనము స్తుతించినప్పుడల్లా ఏం జరుగుతుంది? దేవదూతలు దేవుని స్తుతించినప్పుడు ఏం జరిగింది? పరలోకంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏం జరిగింది తెలుసు? అక్కడ గడప కమ్ముల పునాదులు అవి షేక్ అవుతావని. అంటే స్తుతిలో అంత శక్తి ఉంది. మనం దేవుణ్ణి ప్రే చేసినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా అటువంటి బలమైన కార్యములు జరిగించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఒక అడవిలో జంతువులకి ఎలక్షన్ జరిగింది. అడవిలో జంతువులకి ఎలక్షన్ జరిగింది. అయితే అడవి మొత్తానికి రారాజు కాబట్టి, సింహం కాబట్టి, సింహము ఆపోజిట్ సైడ్ నక్క నిలవబడి, సరే అందరూ కూడా సింహానికి భయపడి జంతువులన్నీ కూడా సింహానికి ఓటేసి సింహం అడవి మొత్తానికి రాజు అయింది. ఎప్పట్లాగే సింహం తన పాటికి తాను తన పని చేసుకుంటుంది. అయితే ఈ నక్క బాగా డిసప్పాయింట్ అయిపోయి ఎక్కడికో ఒంటరికి వెళ్ళిపోతా ఉంది. ఓడిపోయింది కాబట్టి వెళ్ళిపోతా వెళ్ళిపోతా చాలా దూరం వెళ్ళిపోయి ఏదో ఒక పెద్ద దాహం అయింది. ఒక అడవిలో ఒక చిన్న ఒక ఇంటికి, అంటే ఒక రైతు ఆ ఇంటి దగ్గర ఒక పెద్ద బాణ ఒకటి ఉంది. దాంట్లో నీళ్ళు తాగుదాం దిగేసరికి దాంట్లో పడిపోయి మొత్తానికి ఎట్టగొట్ట ఆ యొక్క బాణలో నుంచి బయటికి దూకి వచ్చి ఇంకా వెళతా ఉంది. తాను పాటికి తాను ప్రయాణమే అన్ని జంతువుల దగ్గరికి వెళ్ళంగానే ఆ నక్కను చూసి జంతువులన్నీ భయపడిపోతా ఉన్నాయి. ఆ నక్కను చూసి అందరూ కూడా భయపడి జంతువులన్నీ పారిపోతా అలా జరుగుతూ ఉండి చివరికి ఆ వర్తమానం ఎక్కడికి వెళ్ళిందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారండి, మన అడవులోకి ఒక గొప్ప పెద్ద జంతువు వచ్చింది. అది చాలా క్రూరముఖంగా కనపడుతుంది. కాబట్టి ఆ జంతువు మిమ్మల్ని కూడా ఏదైనా చేయగలదని రాజుగారిని భయపెట్టి, అంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే నక్క ఎక్కడ పడిందంటే ఈ రైతు తన పొలంలో కలుపుకున్న నీరు మందు అంటారు కదా, ఆ నీరు మందులు పడేసరికి ఆ మందుకి తన ఒంటి మీద ఉన్న ఆ యొక్క బొచ్చంతా కూడా బాగా గట్టిగా స్ట్రైట్ గా అయిపోయి అది ఒక భయంకరంగా తయారైపోయేసరికి జంతువులన్నీ కూడా తను చూడగల భయపడిపోతాను. అంటే వికారముగా చాలా ఆ భయపడేటట్లాగా అయిపోయేసరికి రాజుగారికి వర్తమానం చెప్పారు. రాజు, అడవిలో నీకంటే భయంకరమైన క్రూరమైన జంతువు ఒకటి ఉంది, కొత్తగా పుట్టుకొచ్చింది. కాబట్టి మీరు ఎలాగైనా సరే ఒక్కసారి ఆ క్రూరమైన ఆ భయంకరమైన జంతువుని మనం రాజుగా చేసుకుంటే మనకి ఇంకా తిరుగులేదని చెప్పి రాజుగారు ఎలాగలాగా ఈ జంతువులన్నీ ఒప్పించి ఈ యొక్క క్రూరముఖముగా ఆ రూపంలో ఉన్న నక్కను తీసుకుని వచ్చి రాజుగారి చోట్లో కూర్చున్న పెట్టే ఇంకా అయిపోయింది. పరిపాలన స్టార్ట్ అయ్యింది. ఇక నక్క కూడా అనుకుంది, సరేలే, తనకి తెలియదు అంతా కూడా ఏదో జరిగిపోతుంది అనుకుంటా ఉంది. ఇంకా ఆ యొక్క చుట్టుపక్కల జంతువులన్నీ కూడా నక్క మాట వింటా ఉన్నాయి. అంటే నక్క అనుకుంటుంది, నేను ఇప్పుడు అందరికి రాజు అయ్యాను కాబట్టి పరిపాలన స్టార్ట్ చేసింది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే వర్షం పడతా ఉంది. ఈ వర్షం పడేటప్పుడు నక్క మీద ఉన్న ఇదంతా ఏమైపోయింది తెలుసా, మందుకి అదంతా కూడా ఆ హెయిర్ మీద ఉన్న అదంతా కూడా తడిసి ఎప్పట్లాగా జారిపోతా ఉంది. అప్పుడున్న జంతువులన్నీ కూడా చూస్తా ఉన్నాయి. నక్కకి భయం వేస్తుంది. తన ఒళ్ళంతా చూసుకుంటా ఉంది. ఒరే, ఇందును బట్టే నన్ను రాజుగా ఎన్నుకుంది.
కాబట్టి ఈ వర్షం వచ్చి ఏం చేసిందంటే నక్క కొన్ని అసలు రూపాన్ని, ఆ పై రూపాన్ని తీసేసి అసలు రూపం అనేది బయటపడింది. అప్పటిదాకా మర్యాద చేసిన ఈ జంతువులన్నీ ఇప్పుడు నక్క మీదకి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నాయి. హల్లెలూయా. ఏమైంది ఏమర్థమైంది కథ ద్వారా చెప్పండి అమ్మా. మనలో కూడా ఏదో ఒక రూపం అనేది ఒకటి ఉంటుందండి. అది ఖచ్చితంగా ఒకరోజు బయటపడుతుంది. కాబట్టి ఈ నక్క ఆ మందులో పడినప్పుడు తన తెలుగుని తన రూపం మారిపోయింది. ఆ రూపాన్ని బట్టి ఆ చుట్టుపక్కల జంతువులను రాజుగా ఎన్నుకున్నాయి. కానీ ఎప్పుడైతే ఆ వర్షం పడిందో ఆ వర్షానికి నక్క యొక్క అసలు రూపం బయటపడిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన రూపం మనకుంటే అది ఎంతో చక్కగా ఉంటుంది కదా. హల్లెలూయా. పరమగీతల గ్రంథం 1వ అధ్యాయము. దీని మనం ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని మనం విందాము. 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. నా ప్రియురాల, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చేదను, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిలుచున్నవి. చాలా. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. పరమగీతముల గ్రంథము బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో ఒక పుస్తకముగా ఉన్నది. ఈ పుస్తకానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మిగతా పుస్తకాల కన్నా ఈ పుస్తకం ఒక మాటలో చెప్పాలంటే ఒక వెరైటీగా, లేకపోతే ఒక పద్య కావ్యముగా, మిగతా 65 పుస్తకాలన్నీ కూడా ఆ చరిత్రలు కానీ భక్తిని గురించి లేకపోతే పలు రకాలుగా ఉంటాయి. కానీ ఈ పరమగీతముల గ్రంథము 8 అధ్యాయులు కూడా ఒక కావ్యం లాగా, ఒక పాటలాగా. ఇది చదువుతున్నప్పుడే స్టార్టింగే సొలొమోను రచించిన పరమగీతం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము. అంటే అంతా కూడా ఒక లవ్ స్టోరీలా కనపడతా ఉండేది. యాక్చువల్గా ఇది మన భౌతిక సంబంధమైన నేత్రాలతో చదివితే మనకు అర్థము కాదు. కానీ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పరమగీతముల గ్రంథమును రాయటానికి ఆహ్వానించాడంటే, బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు ఆత్మీకముగా చూస్తున్నాడు ఆయన. ఇది ఇప్పుడు ఈ పరమగీతముల గ్రంథము మనం న్యాచురల్ గా మన యొక్క భౌతికమైన దృష్టితో చదివితే మనకు అర్థము కాదు. కానీ సొలొమోను ఎవరు, ఎందుకు ఈ యొక్క కావ్యాన్ని రాశాడు, పరమగీతముల గ్రంథము రాయటానికి దీని వెనుక ముఖ్యమైన ఉద్దేశం ఏమై ఉంది? ఈ పరమగీతముల గ్రంథము ఈ 8 అధ్యాయులు కూడా సొలొమోను ఎంతగానో ఇష్టపడే తన ప్రియురాలైన షోలమితు గురించి, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆ యొక్క సంఘర్షణలు ఇక్కడ రాయబడతా ఉన్నాయి. ఇది అక్షరార్థముగా మనం చూస్తే. కానీ దీని వెనుకన ఆత్మీయమైన అర్థం ఏంటంటే, షోలమితి అనే ఆ స్త్రీ ఎవరంటే యెరూషలేముకు సాదృశ్యముగా ఉన్నది. అంటే యెరూషలేము యొక్క స్త్రీకి సాదృశ్యంగా ఉన్న ఈ షోలమితి ఈ రోజు మన యొక్క జీవితాల్లో సంఘానికి సాదృశ్యముగా ఉందండి. సొలొమోను ఏమన్నా పెళ్లి కుమారుడైన యేసు ప్రభువారికి సాదృశ్యముగా ఉంటే, షోలమితి ఏమన్నా పెళ్లి కుమార్తెగా అనగా సంఘానికి సాదృశ్యముగా ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఈ పరమగీతముల గ్రంథంలో సొలొమోను షోలమితి ఎవరంటే, సొలొమోను ఏమన్నా పెళ్లి కుమారుడికి సాదృశ్యంగా ఉన్నాడు, షోలమితి ఏమన్నా పెళ్లి కుమార్తెకి సాదృశ్యముగా ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆ యొక్క సంఘటనలన్నీ కూడా, సొలొమోను వారిద్దరి మధ్యలో జరిగిన ఆ యొక్క చరిత్ర అంతా కూడా దాన్ని ఒక ప్రేమ కావ్యముగా లేకపోతే పద్య కావ్యముగా రాసి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ దీన్ని ఉంచడానికి అనుమతించాడు. కాబట్టి దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందులో ఉన్న కొన్ని శ్రేష్టమైన ఆత్మీయమైన కొన్ని వర్తమానాలు, కొన్ని విషయాలు. మొదటిగా మనం ఇక్కడ చూసినట్లయితే, సొలొమోను తన ప్రియురాలితో, అనగా ప్రియురాలు అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? సంఘము గుర్తుకు రావాలి. తన ప్రియురాలి లేకపోతే షోలమితిని దేనితో పోలుస్తున్నాడంటే, ఫరో యొక్క రథ అశ్వములతో పోలుస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడండి? సొలొమోను అనగా పెండ్లి కుమారుడైన యేసు ప్రభువారు తన సంఘాన్ని ఫరో యొక్క రథ అశ్వములతో పోలుస్తున్నాడు. ఫరో గురించి మనకు తెలుసు, నిర్గమాకాండములో మనకు కనపడతాడు. ఫరో యొక్క రథాలు,
అశ్వములు అనగానే గుర్రములు. ఇదే పరమగీతుల గ్రంథంలో సొలొమోను సంఘాన్ని చాలా రీతిలుగా పోల్చాడు. ద్రాక్ష తోటతో పోల్చాడు, ఉద్యానవనముతో పోల్చాడు, అలాగే పెళ్లి కుమార్తెతో పోల్చాడు, అలాగే ప్రియురాలతో పోల్చాడు. అంటే పోల్చుట బైబిల్ గ్రంథంలో మనకి పోలికలు చాలా కనపడతాయండి. యేసుప్రభువు అందుకనే తనను తాను కూడా రాకడలో దేంతో పోల్చుకున్నాడు? ఆయన రాత్రి విన్నాం కదా, దొంగతో పోల్చుకున్నాడు. దొంగ ఎలాగ వస్తాడో అలాగ వస్తాను. అలాగే ఆయన విశ్వాసుల్ని పావురముతో పోల్చాడు, పాముతో పోల్చాడు. మీరు పాము వలె, మీరు వివేకము కలిగి ఉండండి, పావురం వలె నిష్కలంకులుగా ఉండండి. అంటే పోలికలు చాలా ఉన్నాయండి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సొలొమోను సంఘాన్ని ఫరో యొక్క రథములతో ఎందుకు పోల్చాడు? ఇంకా బైబిల్ గ్రంథంలో రథములు లేవా? బైబిల్ గ్రంథంలో సొలొమోను పోల్చడానికి తనకి ఇంకెవరు దొరకలేదా? ఫరో యొక్క రథములతో పోల్చడానికి అంత ఖ్యాతి సొలొమోనుకి ఫరో యొక్క రథముల యొక్క అశ్వములో ఏమి కనపడింది? సొలొమోను ఎందుకు అంత జ్ఞాని అయిన సొలొమోను సంఘాన్ని ఫరో యొక్క రథములతో ఎందుకు పోల్చాడు? రథాశ్వములతోటి, అనగా అశ్వమనంగాల్ని గుర్రమండి. ఎందుకు పోల్చాడు? అతనికి పోలిక ఏది దొరకలేదా? ఏమిటి ఫరో యొక్క రథ అశ్వములకి ఉన్న ఆ శ్రేష్టమైన ఆ యొక్క ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఫరో యొక్క రథములు మనకు నిర్గమకాండంలో కనపడుతుంది. చరిత్రలో మనం చూస్తే ఫరో యొక్క రథ గుర్రములు చాలా బలమైనవి, చాలా అవి జ్ఞానము కలిగినవి, అవి చాలా శక్తివంతమైనవండి. ఫరో తన రథములని గుర్రములని అంతగా, ఒక మాటలో చెప్పాలంటే హిస్టరీ చూస్తే, చరిత్ర చూస్తే, ఫరో తన యొక్క సామ్రాజ్యములో సైనికులతో పాటు గుర్రాలను కూడా ప్రత్యేకమైన వాటికి విలువనిచ్చాడు. గుర్రాలు కూడా ప్రత్యేకమైన, అంటే ఒక మిలిటరీ, ఒక సైనికుడికి ఎంత విలువిచ్చాడో అంతకంటే ఎక్కువగా ఫరో ఆ గుర్రాలని మేపటానికి కానీ, ఆ గుర్రములను రథమును తయారు చేయడానికి కానీ అంత శ్రేష్టమైన సమయాన్ని, ధనాన్ని ఫరో ఆ యొక్క గుర్రముల మీద ఆయన ఉపయోగించాడు. ఇదంతా సొలొమోనుకు తెలుసు కాబట్టి సొలొమోను ఆ చరిత్ర అంతా తెలుసుకొని సొలొమోనుకి ఒక రోజు ఆలోచన వచ్చింది, సంఘము కూడా ఫరో యొక్క రథ అశ్వములతో ఆ రీతిగా ఉండాలి అని ఆయన పోలుస్తూ ఆయన ఈ మొదటి అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నా ప్రియురాలా, ఫరో యొక్క రథ అశ్వములతో నేను నిన్ను పోలుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే సంఘం ఎలా ఉండాలి? సంఘం ఎలాగ ఉండాలి? ఫరో రథ అశ్వములలాగా ఉండాలి. ఎలాగంటే అలాగుంటే సరిపోదు, కానీ సొలొమోను పోల్చడానికి దాని వెనుకున్న ఆత్మీయమైన అర్థం ఎంతో ఉంది. కొన్ని విషయాలు మనం చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. అతడు ఐగుప్తు దేశం నుంచి కొని తెచ్చిన రథము ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రము ఒకటింటికి 150 తులముల వెండిని ఇచ్చిరి. చాలండి. సొలొమోను కూడా ఫరో యొక్క రథముల యొక్క ఆ గుర్రముల యొక్క శక్తి తెలుసుకొని, సొలొమోను కూడా గుర్రముల యొక్క చరిత్ర తెలుసుకొని, అవి బాగా యుద్ధములో పరిగెత్తగలవు, అవి చాలా నైపుణ్యత కలిగినవి, వాటి యొక్క హిస్టరీ అంతా తెలుసుకొని సొలొమోను కూడా తన యొక్క యుద్ధములో వాడటానికి ఎక్కడి నుంచి గుర్రాలు తెప్పించుకున్నాడు తెలుసా? ఐగుప్తు దేశం నుంచి తెప్పించుకున్నాడు అండి. సొలొమోనుకి ఆ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ గుర్రాలు కూడా సరిపోలేదు, ఎక్కడ గుర్రాలు కూడా సొలొమోనుకి సహకరించలేదు. సొలొమోను మనసంతా కూడా ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ఫరో రథ గుర్రముల మీదే ఉంది. తనకి యుద్ధంలో వాడుకోవటానికి, తనకి ఉపయోగపడటానికి సొలొమోను తన దగ్గర ఉన్న ఆ యొక్క సేవకులు పంపించి ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో రథ అశ్వములు తెప్పించుకున్నాడండి. ఊరకనే కాదు కానీ ఒక్కొక్క గుర్రానికి 150 తులముల వెండినిచ్చి కొనుక్కొని తెచ్చుకున్నాడండి. పిల్లలు కూర్చోబెట్ట. ఒక్కొక్క గుర్రానికి ఎంత ఎంత డబ్బు వెచ్చించాడో తెలుసా?
150 తులముల వెండినిచ్చి వెచ్చించాడండి. ఈ రోజులో 150 తులముల వెండి రేట్ ఎంత తెలుసా? చెప్పండి, తులం అంటే ఎంత? నాకేం తెలుసు భాషగా అంటారు. తులం అంటే 11 గ్రాములు. 11 అన్నది గూగుల్లో. సరే, ఈ మాట వింటా. సరే, ఇవన్నీ మనకు దేనికి మన బంగారం వెండి. సరే, ఈ రోజు రేటును బట్టి 150 తులములు అంటే 2,60,000 రూపాయలు పెట్టి సొలొమోను గుర్రములను ఐగుప్తు దేశం నుంచి కొనుక్కొని వచ్చాడు. ప్రైజాలా, ఈ దృష్టి ఇలా పెట్టండి. దృష్టి మనం ఇక్కడ పెట్టినప్పుడు మనకు వర్తమానం అర్థమైంది. ఏదో వచ్చేమని కాదు, వెళ్ళేమని కాదు. ఎందుకు సొలొమోను ఫరో రథ అశ్వములతో షోలమీత లేకపోతే సంఘాన్ని పోలుస్తున్నాడంటే వారి యొక్క విలువ. కాబట్టి మనము కూడా ముఖ్యాంశం ఏంటంటే మనము కూడా మన జీవితాల్లో కూడా ఫరో రథ అశ్వములుగా ఉండాలి. ఎందుకు సొలొమోను అంత సమయాన్ని చాలా దూరం యెరూషలేము నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ రథముల మీద ఎందుకు తెప్పించుకోడంటే వాటిని కొనుక్కొని వచ్చి 2,60,000 పెట్టి ఆయన కొనుక్కొని వచ్చి తన యొక్క పనిలో ఎందుకు వాడుకున్నాడంటే ఆ గుర్రముల వెనుక సామర్థ్యం ఉంది. ఆ గుర్రములు ఎంతో ప్రఖ్యాతి చెందినవి. ఆ గుర్రములు ఎంతో బలమైనవి, అవి దృఢమైనవి, అవి యుద్ధములో శత్రువును ఎదుర్కోవటానికి అవి వెనుక తిరగగా ఉండేవి. కనుకనే సొలొమోను 2,60,000 పెట్టి ఈ రోజు రేటును బట్టి ఒక్కొక్క గుర్రాన్ని కొనుక్കൂచుకున్నాడండి. ఒక్కొక్క రథానికి 3 గుర్రాలు ఉంటాయి. కాబట్టి మనము కూడా ఈరోజు ఫరో రథ అశ్వములుగా దేవుని చేత పోల్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంఘాన్ని బట్టి కూడా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 6:20 చదవండి. 1 కొరింథీ ఎవరు? సంఘం. మనము మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం, మనం విలువ పెట్టి కొనబడిన వారు. ఆ రోజు సొలొమోను గుర్రాల్ని ఎలాగా 150 తులముల వెండికి ఇచ్చి కొన్నాడో ఈరోజు సంఘమని మనం దేవుడు ఊరకనే కొనలేదండి. దేవుడు మనల్ని ఊరకనే కొన్నాడా? పలకండి అమ్మా, ఊరకనే కొన్నాడా? ఊరకనే దేవుడు తన రక్తాన్ని ఇచ్చాడా? ఊరకనే ఆయన ఇవన్నీ మన మందిరాలు తీసుకొని వచ్చాడు? కాదు కాదు. మనము విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. లోకమని ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు తన పని కొరకు తన నామము నిమిత్తము, తన నామమును ప్రచురము చేయ నిమిత్తము మనల్ని కూడా వెండి కాదు గాని, బంగారము కాదు గాని, అమూల్యమైన తన రక్తముతో మనల్ని విడిపించి వెలపెట్టి కొన్న దేవుడు ఆయన. చెప్పలు గుర్తు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఆయన మనము విలువ పెట్టి కొనబడిన వారము కనుక మన దేహముతో దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏదో నామినల్ లేకపోతే ఏదో సామాన్యమైన వ్యక్తులము కాదండి. యేసయ్య నిన్ను రక్షించటానికి, యేసయ్య నిన్ను దేవునికి రాజ్యానికి చేర్చడానికి ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు. తన రక్తాన్ని పెట్టి, తన ప్రాణము పెట్టి కొన్నాడు. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదండి. నువ్వు అసాధారణమైన వ్యక్తి, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నువ్వు ఈరోజు రక్షణ పొందటానికి దీని వెనుక ఆయన క్రయమును చెల్లించాడు. ఎవరికి చెల్లించాడు? చెప్పండి, ఎవరికి చెల్లించాడు? ధర్మశాస్త్రం ప్రకారము ఆ యొక్క గొర్రెని ఏమి చేయాలి? అది ఎవరైనా ఒకవేళ దాన్ని కట్టేసినప్పుడు దానికి వెలయించి చెల్లించి దాన్ని విడిపించాలి. పాపం అనే లోకములో, శాపములో, అపవాది యొక్క కబంధ హస్తాల కింద ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడు తెలుసా? తన రక్తాన్ని పెట్టి మనల్ని విడిపించి విలువ కలిగిన వ్యక్తులుగా మార్చాడు. హల్లెలూయా. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదండి. నువ్వు ఏదో ఒక సాధారణమైన వ్యక్తివి, లేకపోతే ఏ ఒక విలువ లేని వ్యక్తివి కాదు. నువ్వు విలువైన వ్యక్తివి. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, మీరు రాజులైన యాజక సమూహమును, ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జనమును, దేవుని అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలయ్యారు.
కాబట్టి ఈరోజు మొదటిగా మీరు తెలుసుకున్న విషయం, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఈ ఈ ఆత్మీయ జీవితాన్ని మీరు వృధా చేసుకునివ్వకండి. ఈ యొక్క రక్షణను, ఈ యొక్క లేకపోతే ఇంత గొప్ప రక్షణను, ఈ భాగ్యాన్ని చాలా మంది పోగొట్టుకుంటున్నారు. చాలా మంది దీన్ని చాలా చీప్గా లేకపోతే చులకనగా చూస్తున్నారు. కాదండి, యేసయ్య ఆయన తన విలువైన, పరిశుద్ధమైన, అమూల్యమైన రక్తాన్ని తన సంఘము కొరకు విమోచించి, ప్రాణము పెట్టి, విడిపించి పరిశుద్ధులుగా చేసాడండి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతిరోజు చెప్పుకోవాలి, నేను విలువ పెట్టి నేను కొనబడ్డాను. నిన్ను కొన్నాడు దేవుడు, నిన్ను నరకం నుంచి కొన్నాడు, పాతాళం నుంచి కొన్నాడు, నిన్ను విమోచించాడు. కాబట్టి ఆ రోజు సొలొమోను ఐగుప్తు దేశంలో నుంచి ఒక్కొక్క గుర్రాన్ని ఎలా కొన్నాడో, ఆయన సంఘాన్ని కూడా మనం విలువ పెట్టి కొనబడిన ప్రజలమ్మ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు విలువ పెట్టిన ప్రజలు మనం ఎలా ఉండాలి? ఫరో దాసులుగా కొన్ని విషయాలు మనం చూద్దాము. మొదటిగా ఈ గుర్రములు ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఫరో దాసులకి ఎందుకు సొలొమోను అంతగా ఆయన ఇష్టపడుతున్నాడు, ఎందుకు సంఘాన్ని పోలుస్తున్నాడంటే, ఆ గుర్రముల్ని మనం ఒకసారి ఇమేజిన్లు తెచ్చుకుంటే, యుద్ధానికి వెళ్ళే గుర్రాలు ఎలా ఉంటాయి, యుద్ధానికి సిద్ధపడిన గుర్రాలు ఎలా ఉంటాయి, సొలొమోనుకి ఎందుకు అంత మక్కువ కలిగిందని చూస్తే, ఆ గుర్రానికి లేకపోతే ఆ ఫరో వాడిన కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. మొదటిగా ఫరో వాడిన ఆ రథాలకు ఉన్న గుర్రాలకి కళ్ళకి గంత కట్టబడుతుందండి. చూసారు ఎప్పుడైనా గుర్రాలను చూసారా? గుర్రాల గంతలకి ఏముంటాయి తెలుసా? గంతలు ఉంటాయి. గంతలు అంటే అది ఓన్లీ ఆ గంతలు దేనికి కడతారంటే, అది స్ట్రైట్ గా చూడటానికి. సైడ్లు ఇలాగ ఉంటాయి. సరే ఇప్పుడు చూడండి, సైడ్లు ఇలాగ ఉంటాయండి. అంటే అది స్ట్రైట్ గా చూడటానికి. అది లేకపోతే ఆ దిక్కులు చూస్తే దాని ఏమంటారంటే ఆ గమ్యము చేరుకోదు. దాని మీద ఉన్న రాజు అది సరైన గమ్యానికి తీసుకుని వెళ్ళదు. కాబట్టి గుర్రములకి కళ్ళకి ఇరువైపులా కూడా రెండు గంటలు కడతారు. ఆ గంటలు ఏం చేస్తాయి? గుర్రాలు నేరుగా చూడటానికి ఆ గంటలు పనికొస్తాయి. కాబట్టి ఈరోజు సంఘం అనే మన యొక్క చూపు ఎలా ఉండాలి? ఎలా ఉంటుంది? మనం ఆలోచన చేయాలి. మన కళ్ళకు గంతలు ఉన్నాయా? దానికి అర్థమైంది. యోబు అంటున్నాడు, 31వ అధ్యాయము 1వ వచనము చదవండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. చాలండి. యోబు కన్నులు ఎలాగోనే తెలుసా? తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఎందుకని? కింద వచనం చదవండి. కన్యకను పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును. చాలండి. యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. తన కన్నులతో చెడ్డవి చూడకూడదని, చెడ్డ చూపులు ఉండకూడదని యోబు తన కన్నులను డెడికేట్ చేసుకున్నాడు. ఈరోజు సంగమా, నీవు ఫరో రాజాశ్రములతో నేను పోల్చబడాలి అంటే మన కన్నులు, మన చూపులు ఎలాగ ఉన్నాయి? మొదటిగా మన కళ్ళకు గంతలు ఉన్నాయా? లేకపోతే దిక్కులు చూస్తున్నామా? దిక్కులు చూడటమంటే చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని చూపులు ఉన్నాయి. వార చూపులని, గర్వపు చూపులని, అహంకార చూపులని, మోసపు చూపులని, మోహపు చూపులని, అలాగే పోకిరి చూపులని, ఆ రిఫరెన్స్లని చదవక్కర్లేదు. కానీ ఈ చూపులు ఉన్నాయండి. కానీ ఈరోజు మొదటి పాయింట్, మీ చూపులు ఎలా ఉంది? స్ట్రైట్ గా ఉందా? చెప్పండి అమ్మా. మీ పక్కన చూసి అడగండి, మీ చూపు ఎలా ఉందని అడగండి. చూడండి, పలకరించండి అమ్మ. ప్రైజ్ అల్లాహ్. మీ చూపు ఎలా ఉందని అడగండి. మన చూపు ఎలా ఉంది? ఎలా ఉండాలి? మన చూపు స్ట్రైట్ గా ఉండాలి. మన చూపు స్ట్రైట్ గా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆ రీతిగా పోలుస్తాడు. మన చూపు స్ట్రైట్ గా ఉండాలంటే వాక్యం అనే ఆ గంత మన కళ్ళకు కట్టబడాలి. యోబు తనంతడు తానే తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మొదటిగా మనం ఫరో రాజాశ్రములతో పోల్చబడాలి అంటే, దేవా నా కళ్ళను ప్రభువా అయ్యా వాటిని స్ట్రైట్ గా చూచినట్లుగా సహాయం ఇచ్చి దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఫరో రాజాశ్రములు ఎప్పుడైతే ఆ కళ్ళతో ఆ గంతలు కట్టబడ్డాయో వాటి చూపు నేరుగా ఉంటుంది. ఈరోజు మనము కూడా దేవుని సంఘమా, మన చూపు ఎలాగ ఉండాలో తెలుసా? అది స్ట్రైట్ గా దేవుణ్ణి చూసే కన్నులుగా మన కన్నులు ఉండాలి. హల్లెలూయా.
లోకాన్ని చూస్తున్నామా? లోతు భార్యలాగా వెనక్కి వెళ్ళి ఏదో చూడాలని పరిగెత్తింది. ఏం చూడాలని మన కన్నులు పరిగెత్తుని? ఈరోజు నీ కన్నులు వేటిని వెతుకుతున్నాయి? కాబట్టి ఈరోజు మన కన్నులతో ఏం చేసుకోవాలి? చెడ్డవి కనపడిన దావీదు అంత పెద్ద రాజు చూడగానే దృశ్యము చూసి తన జీవితంలో భయంకర నరహత్య చేసి ఆ పాపం చేయడానికి కారణమైంది ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? చూపు దగ్గరే. అలాగే ఆకాను దగ్గర వ్రాయబడుతుంది యెహోషువ గ్రంథంలో, మొదటగా చూశాడు, చూసిన తర్వాత దాన్ని తెచ్చుకొని తన ఇంటిలో దాచిపెట్టుకున్నాడు. కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయిందంటే మొదటిగా తప్పు మన యొక్క చూపులోనే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈరోజు మనం చూపు ఏం చేయాలో తెలుసా? దాన్ని మనము కరెక్ట్ చేసుకోవాలి. ఫరో రథ అశ్వములలాగా ఎలాగ ఉంటాయో అవి ఎలాగ నేరుగా చూసి తన గమ్యానికి చేరుకొనగలవో, మన యొక్క చూపు కూడా ఆ రీతిగా ఉన్నప్పుడే మనము కూడా ఫరో రథ అశ్వములుగా మార్చబడతాము. హల్లెలూయా. రెండవదిగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక, గుర్రములు మనకు లోబడుటకై నోటెకు కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదము కదా. చాలండి. మొదటిగా ఫరో రథ అశ్వములతో సొలొమోను ఎందుకు పోలుస్తున్నాడంటే, రథ మీద అశ్వాలకి కళ్ళకు గంత కట్టబడి ఉంటుంది. దాని ద్వారా అవి నేరుగా చూడగలవు, దిక్కులు చూడలేవు, వేరొక లోక సంబంధమైన వాటి వైపు చూడలేవు. దేవుని మాత్రమే సంఘము చూడగలగాలి, దేవుని సన్నిధిని చూడగలగాలి, దేవుని ప్రత్యక్షతను చూడగలగాలి, దేవుని సన్నిధిని చూడగలగాలి. మీ జీవితంలో దేవుడు ఏది చేయగలడో మీ యొక్క భవిష్యత్తును చూడగలగాలి తప్ప మిగతా విషయాలన్నీ కూడా మనం చూస్తే, యేసన్న గారు అంటారు, అసలు దర్శనం పోయి ఇప్పుడు వర్తమానం అసలుది పోయి అసలుది వచ్చిందంట. అసలు దర్శనం పోయి వేరొక దర్శనాలు వస్తాయండి. ఏదైతే మన ఎదుట ఉందో దాన్నే చూడగలగాలి. రెండవదిగా గుర్రములకి ఉన్న రెండవ విషయము, గుర్రాలకి రెండవది నోటికి ఏం పెట్టబడి తెలుసా? లోబడుటకై కళ్ళెం పెట్టబడి ఉండేది అండి. గుర్రాలు చూసిన చేతులు ఎత్తున్నాము, అదే కదా గుర్రం తెలియదన్నట్టుగా ఉన్నారు. భాషకేంద్రబాబు కొత్త జంతువు గురించి చెబుతున్నట్టుగా గుర్రాలకి రెండవది నోటికి కళ్ళెం పెట్టబడి ఉండేది అండి. ఎందుకో తెలుసా? అది ఆ గుర్రము ఒకటి లోబడటానికి, ఆ నోటికున్న కళ్ళము గుర్రం యొక్క శరీరం అంతా కూడా తిప్పటానికి. కాబట్టి ఏం చేయాలి మనము? గుర్రములకి ఆ కళ్ళెం ఏం చేస్తుంది తెలుసా? అది దేవుని యొక్క వాక్యానికి, ఆ పైన నడిపే వ్యక్తికి లోబడటానికి నోటికి కళ్ళెం. ఒకటేమన్నా కళ్ళకి గంత, రెండవది ఏమో నోటికి కళ్ళెం. మన నోటికి కళ్ళెం ఉందా? నోటికి కళ్ళెం ఉందా? కళ్ళెం అంటే అర్థమే తెలుసా? మనం మాట్లాడే ఆ మాటలు ఎలాగుండాలి? అవి ఉప్పు వేసినట్లుగా ఉండాలి. అవి ఎలాగుండాలంట? రుచికరముగా, కృపాసహితముగా, ఉప్పు వేసినట్లుగా. చికెన్ ఉండే 1 కేజీ ఉప్పు వేయలేదు, ఎలాగుండిద్దండి చెప్పండి. మాట్లాడదాం. అందరు కుర్చీలో కూర్చున్నారు. హల్లెలూయా. రాత్రి చెప్పి ఇంకా 10 సంవత్సరాలు అయితే మొత్తం మంచాలు. హల్లెలూయా. కేజీ వండారు, అందరు చికెన్ అడ్డుకొని వచ్చారా? వండారు, కుప్పేసారా? ఇప్పుడు మనం మాట్లాడిన మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా అంటే, మీరు ఇప్పుడు చికెన్ లో కొత్తిమీర వేసి, కరివేపాకు వేసి, మంచి ఆయిల్ పెట్టి వండి ఉప్పు వేయలేదు కదా, ఎలాగ ఉంటుంది? అది రుచికరముగా ఉండదు. మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మీరు 1 గంట మాట్లాడారండి, దాంట్లో ఉప్పు లేదు, అది ఎలాగుంటాయి తెలుసా? ఏం చేస్తా? ఉప్పు లేకపోతే పనికిరాదు. ఇంకా అది తినగలమా? సేమ్ మన మాటలు కూడా ఎలాగ ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా, అంటే మధురముగా, మన మాట వినేటట్లుగా, మన మాటలు ఎదుటి వారు వినగలిగిన మాటలుగా ఉండాలి. ఆ మాటలుగా ఉండాలి అంటే మన నోటికి కళ్ళెము పెట్టబడాలి. దేవుని ఆత్మ సహాయము ద్వారా ఏదంటే అది మాట్లాడితే కుదరదండి. దేవుని ప్రజలుగా మందిరం బయట ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు మాట్లాడడం ఏది పడితే అది. మందిరానికి వచ్చిన తర్వాత ఎందుకో తెలుసా? మత్తయి రాసిన సువార్త 12:36 వచనంలో ఎందుకో తెలుసా? మత్తయి రాసిన సువార్త 12:36 వచనం చదవండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన వాటిని ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున
మనము లెక్క చెప్పవలసి ఉందండి. అంటే మనం మాట్లాడే ప్రతి మాటలకు మనం ఏం చెప్పాలి? లెక్క చెప్పాలండి. మనం లెక్కలు చెప్పాలి తెలుసా? ఇంకోసారి విందాం ఏవి వీటికి లెక్కలు చెప్పాలో, ఇంకో మెసేజ్లో విందాం. మనం లెక్క చెప్పాల్సిన ఒక విషయం ఏం తెలుసా? మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటలకి ఏం చెప్పాలి? దేవుని దగ్గర లెక్క చెప్పాలి. దేవుని దగ్గర మనం కౌంట్ చెప్పాలి. దేవుడు అడుగుతాడు మన మాటలకి, వ్యర్థమైన ప్రతి మాటకి మనం లెక్క చెప్పాలి. అందుకని కింద అంటున్నాడు, కాబట్టి నీ మాటలను బట్టియే నీతిమంతుడు అని, నీ మాటలను బట్టియే తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టండి. మన క్రైస్తవ జీవితం అంతా మాటలను బట్టే నువ్వు నీ భక్తి ఎలాంటిదో, నీ ప్రార్థన ఎలాంటిదో, నీ యొక్క మన బ్రతుకు ఎలాంటిదో మన మాటలను బట్టే. మన యొక్క క్యారెక్టర్ ఎలాంటిదో మన మాటలను బట్టే. మన నోటి వెంట బూతులు కానీ సరసోక్తులు కానీ అది ఏది వచ్చినా అది నీతిమంతుడు అనిపించుకోవడానికి అది యోగ్యకరమైనది కాదు. అది కాబట్టి ఈరోజే మనం పలికే మన నోటికి కళ్యం ఉంది. నోటికి కళ్యం లేకపోతే ఏమైందంట చెప్పండి? నోటికి కళ్యం లేకపోతే ఇలాగే ఉంటుందండి. కాబట్టి ఈరోజు ఏం చేసుకోవాలి? మన నోటికి కళ్యము పెట్టుకోవాలి. అందుకని యాకోబు భక్తుడు అంటున్నాడు, నోటికి కళ్యము పెట్టి వాడలను కూడా చూడండి, అవి ఎంత అక్కడ వాడల ఉదాహరణ, ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడదు. చూడండి, వాడ ఎంత పెద్దదైనా అది ఒక్క చుక్కాని తెలుసు కదా, వాడ సెంటర్లో ఒకటి ఉండిద్ది అండి, అది క్లాత్ కట్టి ఉంటుంది. అది ఎలాగ నడిపించబడితే అలాగ వాడ ఎంత పెద్దదైనా దాన్ని బట్టే వెళుతుంది. సేమ్ మన దేహం అంతా నడిపించబడాలి అంటే నీ దేహంలో ఉన్న చుక్కాని ఏంటిది తెలుసా? చెప్పండి అమ్మా. నోరు కాదు, నాలుక కదా. 5వ వచనం, నాలుక కూడా చిన్న అవయవమై బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయును, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడు. కాబట్టి మన నాలుక ఎలా ఉంది చెప్పండి? నాలుక టంక్లైన్ తీసుకున్నారు. హల్లెలూయా. మన నాలుక మన లోపల ఉన్న చుక్కాని, అది ఏం చేస్తున్నట? చిచ్చు పెడుతుంది, తగలబెడుతుంది, ఏది చెల్లి అది చేస్తుంది. నరము లేని నాలుక అంటారు కదా, నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతున్నా అంటారు. కానీ దేవుని ప్రజలుగా తగదండి. మోషే 106వ కీర్తనలో మోషే కాని మాట పలికాడు. ఎందుకు? మోషేని అడిగితే, మోషే అంత అయ్యా ఇశ్రాయేలు నడిపించావు కదా, గొప్ప గొప్ప ధర్మశాస్త్రము ఇచ్చావు కదా, ఆకాశం మన్నాను తిన్నావు కదా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావు కదా, నీకెందుకు కానాన్లో నీకెందుకు ప్లేస్ దొరకలేదు, ఎందుకు నీకు చోటు దొరకలేదు? మోషే గారు అంటారు, అయ్యా నేనేం తప్పు చేయలేదయ్యా. ఏమంటాడు తెలుసా? ఒక్క కాని మాట పలికేనయ్యా, దాని వలన నేను కానానికి వెళ్ళలేకపోయాను. అంత పెద్ద నాయకుడు మోషే ఒక్క మాట పలికి దేవుడు వద్దంటే మనం రోజుకి 24 గంటలు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం చెప్పండి అయ్యా? అందుకంటే దేవుడు పట్టించుకోలే, మీరు భయపెట్టవాకండి, మా నోరేదో మాట్లాడుతూ మీకు అన్ని తెలుస్తున్నాయా? గదిలో మాట్లాడుకున్న మాటలు కూడా దేవునికి తెలుస్తాయి అంట, పెద్దగా వినపడతాయి అంట దేవుడికి. అందుకనే మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో యెహోవా భక్తులు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవి పెట్టి ఆలకిస్తాడంట. ఆయనకేం పని చెప్పండి? ఆయనకేం పని? దేవుని భక్తులు కాబట్టి. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము, 19వ కీర్తన 14వ వచనంలో, మా నోటి మాటలు మా హృదయ ధ్యానము మీకు అంగీకారములుగా, నీ దృష్టికి అంగీకారములుగా ఉండును గాక. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా ఫరో రథ అశ్వములకి గుర్రములకి నోటికి కళ్యము పెట్టబడుతుంది. మీరు ఉద్యోగం చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర, లేకపోతే మీరు ఇతరులతో ఉన్నప్పుడు మన మాట చాలా అవి కొద్దిగా ఉండాలి. మన మాటలు అది ఉప్పు వేసినట్లుగా ఉండాలి, పరిశుద్ధులకు తగినట్లుగా కృతజ్ఞత స్తుతులు ఉండాలి. అందుకని ఎఫ్సీ పత్రికలో అంటున్నాడు, మీ ఎఫ్సీ రాసిన పత్రిక
5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలె. బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగవు. కాబట్టి ఈరోజు దేవుని దగ్గర అడగాల, దేవా మా నోటిలో ఒకవేళ అయ్యా మేము ఒకవేళ వీటిని మీకు కృతజ్ఞతలు కాకుండా మేము బూతులు వీటి అయ్యా మేము ఒకవేళ ఉచ్చరిస్తున్నామేమో, వాటిని మనం ప్రొనౌన్స్ చేస్తున్నామేమో, దేవా క్షమించు నాయన. ఎందుకో తెలుసా, మన నోటి మాటలు బట్టి నువ్వు నీతిమంతుడు అనీతిమంతుడు మన నోటి మాటలు బట్టి తెలుస్తుందండి. కాబట్టి మన నోట్లో ఏముండాలి? ఎప్పుడు చెప్పండి, ఏముండాలి? కొంతమంది గమనిస్తే ఇప్పుడు స్తుతిస్తూ ఉంటారు. స్తుతి అది వినపడుతుందా? కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుని స్తుతించాలి. ప్రతి దానిలో కూడా దేవా నీకు వందనాలయ్యా, దేవా నీకు స్తోత్రాలు ప్రభువా అని మన నోట్లు ఇవి రావాలి. ఈ పక్కన పెట్టేసి మన నోటికి కళ్ళెము లేకుండా ఉంటే మనం మాట్లాడే మాటలకి ఒకరోజు మనము దేవునికి లెక్క అప్పు చెప్పాలి. ఆ లెక్క అప్పు చెప్పినప్పుడు మనం సరిగ్గా లెక్క అప్పు చెప్పకపోతే మనకి దేవునికి రాజ్యంలో మనకి పాలు పంపులు అనేది ఉండదు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా కళ్ళకు గంత కట్టబడాలి. రెండవదిగా మన నోటికి కళ్ళెము పెట్టబడాలి. అందుకని సొలొమోను సంఘమును ఫరో రథ అశ్వములతో పోలుస్తున్నాడండి. సంఘం అంటే ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము కాదమ్మా, సార్వత్రిక సంఘం, యేసు రక్తములో కడగబడిన సంఘం, యేసు రక్తంలో కడగబడి ఆయన యొక్క రాకడకు సిద్ధపరచబడుతున్న సంఘమా. ఈరోజు మనం ఆలోచన చెయ్యాలి, మీ నోటికి కళ్ళెము పెట్టబడి ఉందా? మూడవదిగా గుర్రముల కాళ్ళకి అవి వేగముగా పరిగెత్తడానికి నాడ కొట్టబడి ఉంటుంది తెలుసా? ఇప్పుడు చూసారా, గుర్రముల కాళ్ళకి వేగంగా పరిగెత్తడానికి ఆ పాదాలకి ఒక రకమైన ఇనుముని వాడతారు. నాడ కదా అనేది, నాడ వాడతారండి. అంటే దానికి ఏది సాదృశ్యం? నడకకి సాదృశ్యం. గుర్రముల యొక్క ఆ ప్రవర్తనకి, ఆ కాళ్ళకు కొట్టిన నాడను బట్టి ఆ గుర్రములు వేగముగా పరిగెత్తటం, అవి గమ్యాన్ని రీచ్ అవటం. కాబట్టి ఇది మనకు దేనికి కనపడుతుందంటే ఎఫెసీ పత్రిక 5వ వచనంలో మనం కూడా ఎలాగ ఉండాలి. కాబట్టి కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోనండి. చాలండి. ఇప్పుడు ఈ మూడవదిగా గుర్రముల యొక్క నడకకే గుర్తుగా ఉంది. ఈరోజు మనం ఎలాగ నడుస్తున్నాం, మన నడక ఎలాగ ఉంది, మన యొక్క నడుచుట. కీర్తనకారుడు అన్నాడయ్యా, నేను కూర్చునుట, నేను లేచుట, నేను నడుచుట అయ్యా నీకన్నీ తెలుసునా ఆయన. ఈరోజు మన ప్రవర్తనకి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ గుర్రములకి నాడ పడటం వల్ల అవి వేగముగా వెళ్ళగలుగుతాయి, దూసుకొని గమ్యానికి రీచ్ అవ్వగలుగుతున్నాయి. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాగ నడవగలవు? దేవుణ్ణి పోలి, ప్రియులైన పిల్లలను పోలి మనము నడిచే వారిగా ఉండాలండి. ఈ లోకంలో నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? ఈ లోకంలో నువ్వు ఎలాగ నడవాలి? పరిశుద్ధులుగా నడవాలి, దేవుని ప్రజలుగా నడవాలి, దేవుని పిల్లలుగా. ఏమని రాశాడండి పౌలు గారు? కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకొనండి. ఈరోజు మనం ఎలాగ నడుస్తున్నాం? దేవుని పిల్లలుగా నడుస్తున్నామా? దేవుని పిల్లల యొక్క పోలికగా నడుస్తున్నామా? లేకపోతే సాతాను పిల్లలుగా నడుస్తున్నామా? రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని ప్రభు సంస్కరణలో పాల్గొని మనకి ఇంకా దేవుని పోలికలో మనలోనికి రాకపోతే, రైజలో దేవుని పోలికలో మనం ఉండకపోతే, దేవుడి నీ కొరకు ప్రాణము పెట్టి మనల్ని విమోచించి దేవుని పోలిక, దేవుని ఇమేజ్ నీలో రాకపోతే, సాక్ష్యం లేకపోతే, నువ్వు దేవునికి కుమార్తెగా కుమారుడు అని నువ్వు ఇంకా అనిపించుకోలేకపోతే, రైజలా ఎవరిని పోలి నడుస్తున్నా? చెప్పండి, ఎవరిని పోలి నడుస్తున్నా? ఎవరిని పోలి నడవాలి? మనం క్రీస్తును పోలి నడవాలి. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరును నన్ను పోలి నడవండి. హల్లెలూయా. సంఘాన్ని ఎవరు పోలి నడవాలి?
సినిమా హీరోలు కాదండి. చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళు కూడా నడవటం కాదండి. అది ఈరోజు ఫోన్లో కూడా వాళ్ళ టోన్లు, సినిమా టోన్లు ఎక్కువైపోతుంది. ఈ పిచ్చి అంతా కూడా లోకం ఆ టోన్లు విన్నప్పుడు కానీ, సినిమా పాటలు లేకపోతే అవి ఇవి ఎవరెవరినో పోలి కాదండి. ఎవరిని పోలి నడవాలి? ప్రతి దానిలో కూడా నువ్వు ఏది చేసినా ఎవరు కనపడాలి చెప్పండి అమ్మా. మీ ఫోన్లో స్క్రీన్ షాట్ ఎవరు ఉంటున్నాయి? వాల్ పేపర్లు ఎవరు ఉన్నాయి? సినిమా హీరోలు పెట్టుకుంటున్నారా? టోన్లు ఎవరు పెట్టుకుంటున్నారు? లేదా ఏది ఎలాగ మనం ఎవరిని చూపిస్తున్నాం? ఎవరు మనలో కనపడుతున్నారు? మన యొక్క ప్రతి విషయంలో కూడా ఎవరు కనపడుతున్నారు? క్రీస్తు కనపడుతున్నాడా? ఇంకెవరిని కనపడుతున్నారా? చెప్పండి అమ్మా, ఎవరు కనపడుతున్నారు? మారాలండి. యేసయ్య రాబోతున్నాడు త్వరగా. నేను పదే పదే చెబుతున్నాను. సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. భాషగా గమ్ముగా అంటే మీరు అబద్ధం చెబుతున్నారు. ఇంకా చాలా టైం ఉంది, మేము ఇంకా చాలా టైం ఉంది, హాయిగా నిద్రపోతాం. మీరు ఎన్ని చెప్పిన మేము వినమంటే ఇదంతా కూడా యేసయ్య రాక వచ్చిన దాకా ఒక్కసారి గేట్ వేయబడితే, తలుపు వేయబడితే ఎంత మొత్తుకున్నా తలుపు తీయబడదండి. కాబట్టి ఎలాగుండి మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? దేవుని పోలి మనము నడుచుదుము గాక. హల్లెలూయా. దేవుని పోలిక మనం ఇతరులకి చూపించుదుము గాక. కాబట్టి గుర్రములకి నాడ దేనికి సాదృశ్యంగా ఉందంటే వాటి నడకకి, వాటి ప్రవర్తనకి సాదృశ్యముగా ఉంది. అవి బలముగా వేగముగా పరిగెత్తగలవు. కాబట్టి రక్షణ పొందిన నీవు, నీ నడక ఎలా ఉంది? నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? దేవుని దగ్గర మనం అడగాలి. నాలుగవదిగా ఈ ఫరో రథాల కింద చెప్పిన కదా మొదటి ఇంట్రడక్షన్ లో 3 గుర్రాలు ఉంటాయండి. ప్రతి రథానికి 3 గుర్రాలు ఉంటాయి. ఈ గుర్రములు తన యజమానుడు, ఆ యజమాని లేకపోతే ఆ యజమాని తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ 3 కూడా ఐక్యముగా వెళతాయండి. ఈ 3 గుర్రాలు ఒకవేళ ఆయన కొరత కూడా ఆయన ఒక గుర్రం వెనక్కి వచ్చి, ఒక గుర్రం ముందుకెళ్ళి, ఒక గుర్రం ఈ దిక్కుకి వెళ్తే చెప్పండి పని సాగిద్దా? ఈ 3 గుర్రాలు అవి ఎంత చలాకీగా, ఆ 3 గుర్రాలు ఒకే లైన్ లో ఉన్నా అవి కొట్టుకోవడం లేకపోతే అరుచుకోవడం ఏదీ లేదు. అది ఎంత వెనక ప్రెషర్ ఉన్నా ఆ గుర్రాలకి వాడే తోలు మామూలు కాదని, ఎంత బలముగా ఎంత ఉన్నా కూడా ఈ 3 గుర్రాలు ఎలాగైనా సరే ఐక్యతతో కలిసి అది యుద్ధమైన గమ్యానికి చేరుకొనగలవు. కాబట్టి సంఘమైన మనము ఎలాగ ఉండాలి? మనం ఎవరమైనా, ఎలాంటి వారమైనా, వేరువేరైనా బయట లోకంలో, కానీ దేవుని సంఘంలో ఎలాగ ఉండాలి? ఐక్యతతో ఉండాలి. ఐక్యత లేకుండా దేవుని యొక్క పని జరగదండి. ఐక్యత లేకుండా దేవుని పని ముందుకు సాగదు. ఫరో రథ అశ్వములు అవి ఐక్యతతో ఉన్నాయి కాబట్టి సొలొమోను ఫరో రథ అశ్వములతో సంఘాన్ని పోలుస్తున్నాడండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. 103వ కీర్తనలో ఎంత మేలు, ఎంత మనోహరం. అహరోను గడ్డం మీద నుంచి ఆ జారు చూడు ఎంత చక్కగా పోలుస్తున్నాడు. దేర్ ఇస్ యూనిటీ. అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉండును. ఎక్కడో తెలుసా? ఎక్కడండి? ఐక్యత ఉన్న చోట. ఐక్యత ఉన్న చోట అద్భుతాలు జరిగినాయి. ఐక్యత ఉన్న చోట ఎరికో కోటలు కూల్చబడ్డాయి. ఐక్యత ఉన్న చోట నెహెమ్యా కాలంలో గోడలు కట్టబడ్డాయి. ఐక్యత ఉన్న చోట బలమైన కార్యము జరిగింది. దైవజనుడు ఒకటి చెబితే కాదు, ఇటొకలు వెళ్తే ఎంత పని చేసినా ముందుకి సజావుగా సాగదండి. ఏం చేసినట్టు గుర్రాలు ఐక్యతతో వెళ్ళినాయి కాబట్టి దేవుడు మనలో ఐక్యతను కోరుకుంటున్నాడు. ఐక్యత లేకుండా మీరు ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా సరే పని ఎక్కడే ఉండిపోయింది. అందుని ఎఫెసీ పత్రికలో అంటున్నాడు, ఆత్మ కలిగించు ఐక్యత. 4వ వచనంలో కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై చాలండి. ఏం చేయాలంటే ఐక్యతను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలండి. ఐక్యతను కాపాడుకోవాలి. అపవాద ఐక్యతను దొంగిలించాలని చూస్తాడు. అపవాద ఐక్యతను ఎలాగైనా చెడగొట్టాలని చూస్తాడు. ఐక్యతను ఎలాగైనా పోగొట్టాలని చూస్తాడు. కాబట్టి ఇది అపవాది యొక్క కార్యమును తెలుసుకొని దాన్ని పోగొట్టుకోకుండా మనం ఏం చేసుకోవాలి? కాపాడుకుంటే అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉంటుంది. హల్లెలూయా.
మొదటిగా దేవునితో మనం ఐక్యతగా ఉండాలి, తర్వాత మనం ఐక్యతగా ఉండాలి. దేవునితో ఐక్యత లేకపోతే అందుకే యేసుప్రభువు అన్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగల. ఎవరు నా యందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలించును, ఫలించిన ఎడల ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయు. కాబట్టి మొదటిగా మీరేమవ్వాలి? సంఘంలో ఐక్యతతో ఉండాలి, దైవజనులతో ఐక్యతతో ఉండాలి. సంఘంలో అందరూ ఐక్యత కలిగి పని చేసినప్పుడు దేవుని యొక్క కార్యం బహుబలముగా జరుగుతుంది. అట్లా కాదు పాస్టర్, మీరేంటి చెప్పుకోండి, ఎవరికి వారు యమునా తీరే అనుకుంటే యేసయ్య వస్తానన్న రాజు, రాకమానుడు, తెస్తానన్న బహుమానం తేకమానుడు ఐక్యతగా ఉన్న గుంపునే తీసుకెళ్తాడండి. రైజోలా చెదరగొట్టే గుంపులో ఉండకూడదండి. యేసుప్రభువు అన్నారు, నాతో కలిసి సమకూర్చువాడే నా పక్షమున ఉన్నవాడు, చెదరగొట్టువాడు నాకు విరోధి. కాబట్టి ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నాం? ఐక్యత కలిగిన గుంపులో ఉన్నామా, చెదరగొట్టే గుంపులో ఉన్నామా? ఐక్యతను కాపాడుకునే గుంపులో ఉన్నామా, చెదరగొట్టి లేకపోతే విడగొట్టే గుంపులో ఉన్నామా? ఏ గుంపులో మనం ఉన్నాం? ఈ గుర్రములు మనం చూసినప్పుడు ఏం నాలుగవదిగా ఐక్యత కలిగినవి, యూనిటీ కలిగినవి. ఐక్యత ఉన్న చోట దేవుని యొక్క బలమైన కార్యములు జరుగును. ఐదవదిగా ఈ గుర్రములు చాలా నమ్మకమైనవండి. మనకి ఎక్కడ కనపడుతుందండి ఇది? ఫరో కాలంలో ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు దాటిన తర్వాత ఫరో రథ అశ్వములు అది తన యజమానికి ఎంత నమ్మకముగా అంటే, ఎర్ర సముద్రంలోకి వెళ్ళాలి అంటే వెళ్ళిని, ఇక మేము వెళ్ళమయ్యా. గుర్రాలకు తెలుసా సముద్రం మళ్ళా వచ్చిందని తెలుసండి. జంతువులకు తెలుసు, దేవుడు చేసే కార్యం మనుషులకు తెలియదండి, జంతువులకు తెలుసు. కానీ యజమానుడు అక్కడ ఫరో చెబుతున్నాడు, ఖచ్చితంగా 600 రథాలు ఒక రథం కాదండి, 600 రథాలకి 6 మూల 1800 గుర్రాలు నమ్మకముగా ఫరో ఎర్రసముద్రంలోకి వెళ్ళముంటే జంకలేదు, నమ్మకముగా ఉన్నాయి. కానీ ఈరోజు సంఘమైన నీవు నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉంటున్నావా? సొలొమోను అందుకని ఫరో రథ అశ్వములతో ఎందుకు పోలుస్తాడంటే, ఫరో రథ అశ్వముల్లో సొలొమోను గారికి నమ్మకత్వము కనపరచబడింది. ఫరో గారికి ఎంతో నమ్మకముగా ఉన్నాయి, ఏది చెబితే చేస్తున్నాయి. దూకమంటే దూకిని ఎర్ర సముద్రంలోనికి. చూడండి ఎంత నమ్మకముగా ఉన్నాయో. ఈరోజు నువ్వు దేవునికి నమ్మకముగా ఉంటున్నావా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, మనుషులు కాదండి. మనుషులు మన దగ్గరికి వచ్చి మంచోడు అంటే అవతలికి వెళ్ళి చెడ్డోడు అంటారు, మనుషులు కాదు. సంఖ్యాకాండ 12:7 మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి నమ్మకముగా ఉంటున్నావా? సంఘం ఏం చేయాలి? నమ్మకమైన వానికే దీవులు మెండుగా కలుగు. నమ్మకమైన 101వ కీర్తన 6వ వచనం ఏమని వ్రాసి ఉంది? దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు తెలుసా? నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎవరిని వెతుకుతున్నాడు తెలుసా? వినాలా, నిద్రపోయే వినాలా. హల్లెలూయా. నిద్ర వస్తుందా? దేశంలో దేవుడు ఎవరిని కనిపెడుతున్నాడు తెలుసా? పాటలు పాడేవాళ్ళు కాదండి, ప్రార్థన చేసేవాళ్ళు కాదండి. ఈ ఆటోమేటిక్గా ప్రతి క్రైస్తవ జీవితంలో ఉంటాయి. నమ్మకముగా ఎవరు ఉంటారు? నమ్మకముగా దేవునికి ఎవరు ఉంటారు? నమ్మకముగా ప్రభువుకి ఎవరు ఉంటారు? మోషేని దేవుడు వెతికినప్పుడు నమ్మకాన్ని కనుగొన్నాడు, కనుకనే అంత పని అప్పగించాడు. మోషేకి దేవుడు ఊరకని అప్పగించలేదని అంత లక్షల మందిని. దేవుడు నీ జీవితంలో ఏది చెయ్యాలన్నా, దేవుడు నీకు ఏదైనా అప్పగించాలన్నా, దేవుడు నిన్ను దీవించాలన్నా ఆయన నీలో కనుగొనేది నమ్మకం. ఆ నమ్మకం నువ్వు దేవుని దగ్గర కనపరిస్తే చాలండి. మోషే కనపరుచుకున్నాడు, కనుకనే అన్ని లక్షల కాలుబలాన్ని దేవుడు మోషేకి అప్పగించాడు. దేవుడుగా ఇశ్రాయేలు ప్రజలకు మోషే దేవుడయ్యాడు తెలుసా? అంత నమ్మకత్వాన్ని అందుకనే దేవుడు అంటున్నాడు, మోషే నా ఇల్లంతటి నమ్మకమైన వాడు. దేవునికి ఇచ్చిన ఉద్యోగం నమ్మకముగా ఉంటున్నావా? దేవునికి ఇచ్చిన ధన విషయంలో సమయంలో దేవునికి ఇచ్చినది ఏదైనా నమ్మకముగా ఉంటున్నావా? దేవుడితో చెప్పగలమా? దేవా నీ దగ్గర నమ్మకముగా ఉంటున్నానయ్యా చెప్పగలమా? చెప్పగలమా? నమ్మకాన్ని కోల్పోతే దీవెనలు కూడా అదే కదా వాక్యం. ఏమి నమ్మకమైన వానికి దీవెనలు, దానికి ఆపోజిట్ చెప్పండి. నమ్మకము లేని వానికి
దీవెనలు కలుగునా? మీరు చెబుతున్నట్టుంది కొత్త బైబిల్. నమ్మకం లేని వానికి దీవెనలు అసలు ఉండవు. ఇవన్నీ కూడా బైబిల్ కింద రాయబడిన నియమాలండి. కాబట్టి గుర్రములు తన యజమానికి నమ్మకముగా పని చేసుకొని వస్తున్నాయి. ఈ ఫరో రథ గుర్రాలు ఏ పని చెబితే ఆ పనులు నమ్మకత్వాన్ని కనపరచని కనుకనే సొలొమోను ఈ ఫరో రథ అశ్వములని నమ్మకములుగా పోలుస్తున్నాడు. హల్లెలూయా. ఆరవదిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. 2వ కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమునందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆరవదిగా ఈ ఫరో రథ అశ్వములు రాజుగారిని ఊరేగించే రథాలుగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు రక్షణ పొందిన నీవు, విలువ పెట్టి కొనబడిన నువ్వు ఎవరిని ఊరేగించాలి చెప్పండి అమ్మా. ఎవరిని ఊరేగించడం అర్థం ఏమిటి తెలుసా? నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ వ్రాయబడిన మాట, జ్ఞానము యొక్క సువాసనను కనపరుచు నిమిత్తము ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించాలి. హల్లెలూయా. క్రీస్తును మోయాలి, క్రీస్తును ఊరేగించాలి. క్రీస్తును ఊరేగించడం అంటే చెప్పండి, క్రీస్తును బట్టి నిందలను మోయాలి, క్రీస్తును బట్టి అవమానాలను భరించాలి, క్రీస్తును బట్టి వస్తున్న ప్రతి దాన్ని కూడా నువ్వు ఊరేగించగలుగుతున్నావు. నాకు వద్దండి ఈ శ్రమ, నాకొద్దు ఈ కష్టము, నాకొద్దండి అని అనుకుంటున్నామా? లేదండి. పౌలు క్రీస్తును మోసాడు, శ్రమలను మోసాడు. పోయిన వారం అది విన్నాము కదా. ఏం విన్నాం పోయిన వారం? కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షించినప్పుడు ఏం చేయాలి? శిక్షకు లోబడాలి. అయ్యా నాకు శిక్ష వద్దు, నాకు దీవెనలే కావాలయ్యా. అయ్యా నాకు శిక్ష వద్దు, నాకు గద్దింపు వద్దు, నాకు ఇప్పుడు ఆశీర్వాదాలే కావాలయ్యా. ఈరోజు ప్రజలు కూడా ఆ వర్తములు ఎదుగుతున్నారండి, ఆ వర్తములు ఎత్తుకున్నారు. ఈరోజు గద్దింపులు అవి ఎలాగున్నాయండి? చాలా మందికి గద్దింపు ఎలాగుంటుందంట? ఇంద్రబాబు ఇప్పుడు గద్దిస్తున్నారు, ఇంద్రబాబు ఇప్పుడు తిడుతున్నారు, లేదా ఇప్పుడు ఖండిస్తున్నారు. అది నీకు ఒకవేళ గద్దింపు, నీకు ఒకవేళ అది ఎలాగో అది నీకు విసుగ్గా ఉంటే అది మనకి అపాయం అండి. గద్దింపు నీకు విసుగ్గా ఉంటే, ఇంద్రబాబు పాష గారు ఇప్పుడు తిడుతున్నా, లేకపోతే నేనే కాదు ఎవరైనా, అది మనకి ఎలాంటిది అపాయం అండి. హెచ్చరిక లేనిది గద్దింపు లేనిది ఆ యొక్క ఆత్మీయ జీవితం అది చాలా డేంజర్లో ఉంది. నేను ఎవరైనా గద్దించినప్పుడు విసుగకు. ఒకవేళ దేవుడు మనం శిక్షించిన, శ్రమ పెట్టిన, దేవుని దగ్గరికి వెళ్ళి విజయోత్సాహంతో మేము సిద్ధముగా ఉన్నాం. అది ఏది మోయటానికైనా దేవుని బట్టి, దేవుని నామము నిమిత్తము మోయటానికి సిద్ధముగా ఉన్నారా? లేదయ్యా మాకు మంచే మోస్తామయ్యా, యేసయ్య మా మీద మంచే ఉంచనంటే దేవుడు ఇంకొకరిని ఎంచుకుంటాడండి. దేవుడి నిమిత్తము కొన్నిసార్లు శ్రమలు మోయాలి, నిందలు మోయాలి. చట్టం అందుకనే మత్తయి 5వ అధ్యాయంలో నా నిమిత్తము, నా నామము నిమిత్తము జనులు మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. వీడిని అడుగుతున్న ప్రశ్న దైవజనుడిగా, దేవుని నామ నిమిత్తం ఏదైనా మోసిన అనుభవాలు ఉన్నాయా? ఊరకనే మందిరానికి వచ్చి అయితే ఏమొచ్చిందండి? ఊరకనే మందిరానికి వెళ్తే ఏమొచ్చిందండి? ఊరక మందిరానికి వెళ్తే దేవుని బట్టి ఏదైనా మోసిన అనుభవాలు ఉన్నాయా? చెప్పండి అమ్మా. మోయటం అంటే అర్థమైంది. అదే ఊరేగించటం అంటే. దేవుని బట్టి ఇలాగా మోసిన ఉంటే ఖచ్చితంగా మీరు ధన్యులే. క్రీస్తును బట్టి పేతురు రాసిన మొదటి పత్రికలో అందుకని అంటున్నాడు, క్రీస్తును బట్టి మొదటి అధ్యాయం 7వ వచనం, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. దేవుని సేవకునిగా చెబుతున్నాను. దేవునిని బట్టి, దేవుని నిమిత్తం మీరు ఏదైతే వెళుతున్నారో, మోస్తున్నారో, యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఒకవేళ మీకు కనపడకపోవచ్చండి, కానీ ఆయన ఒకరోజు ప్రత్యక్షమైపోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు
ఆయన నామం నిమిత్తం నువ్వు వేటిని భరిస్తున్నావు, వేటిని సహిస్తున్నావు, వేటిని మోస్తున్నావు, ఖచ్చితముగా ఏమేం కలుగుతాయంట? మహిమయు మెప్పును ఘనతయు కలుగును. హల్లెలూయా. ఎవరికంటే వాళ్ళకి కాదండి, ఎవరికంటే వాళ్ళకి కాదమ్మా. దేవుని బట్టి నువ్వు ఏది సహిస్తున్నావో, దేవుని బట్టి ఏ నింద అయితే మోస్తున్నావో దానికి తగిన ప్రతిఫలాన్ని తీసుకుని రాబోతున్నాడు యేసయ్య. ఖచ్చితముగా ఆయన వస్తానన్న రాజు, యేసు రాజు రాకమానున తెస్తానన్న బహుమానం ఖచ్చితంగా తెస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 6వదిగా నువ్వు ఎవరిని మోయాలి? క్రీస్తును బట్టి. ఈరోజు నువ్వు దేవుని దగ్గర, దేవా నేను ఏదైనా భరించడానికి నేను సిద్ధముగా ఉన్నానయ్యా, లేదయ్యా అంటే దేవుడు ఎక్కలేడండి. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు యేసు ప్రభువు జన్మించడానికి ముందు అందరినీ వెతికాడు, ఎవరు కనపడల. మరియ ఒక్కటే యేసయ్యను మోయటానికి. అది మామూలు విషయం కాదండి. ఆ నిందను మోయటానికి మరియ సిద్ధపడింది. అంటే మ్యారేజ్ అవ్వకముందే గర్భం ధరించినప్పుడు ఎలాంటి నిందో తెలుసు. క్రిస్మస్ దినాల్లో మనం వింటాం కదా, అది ఎలాంటిది ఎలా తెలుసు. ఊరకనే ఎంచుకోలేదండి, మరియ సిద్ధపడింది అంత నింద మోయటానికి. కాబట్టి మరియ తరతరములకు ఉత్తమురాలు, ధన్యురాలని ప్రపంచంలో ప్రజలందరూ కొనియాడుతున్నారండి. ఈరోజు నువ్వు ఊరేగించడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే వచ్చిన వాటిని బట్టి దేవా నాకెందుకులని మనం వెనక్కి వెళ్ళే ఆలోచన ఉంటే కాదు. ఈరోజు దేవుడిని, యేసు ప్రభువారిని మనం ఊరేగించుకొని ఆయన లోకానికి మనము చూపించుదుముగాక. హల్లెలూయా. చివరిగా నిర్గమాకాండం, చివరిగా ఈ మాట ప్రార్థన చేసుకుందాం. నిర్గమాకాండంలో ఆ ఎర్ర సముద్రము దగ్గర ఈ ఫరో రథాశ్వములు చేసిన ఇదిగో నేనే 14వ అధ్యాయం 6వ వచనం, అంతటా అతను రథమును సిద్ధపరుచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయిను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములను అన్నిటిని కూడా ఆ 23వ వచనం, ఐగుప్తీయులు ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యను చేరెను. ఉపయోగించను. మా దినమున యెహోవా ఐగుప్తుల చేతిలోని ఇశ్రాయేలు రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తులు సముద్ర తీరమున చూచిరి. చివరి వచ్చినము ఈ ఐగుప్తు ఫరో రథములు చనిపోవటానికి కూడా సిద్ధపడ్డాయండి. చనిపోయింది, వెనక్కి తగ్గలేదండి. ఆ యొక్క ప్రయత్నములు చూడు ఎంత. అందుకని సొలొమోను ఈ ఫరో రథ అశ్వముల సంఘంతో పోతడానికి కారణం ఏంటంటే ఆయన సొలొమోను హిస్టరీ అంతా తెలుసుకున్నాడు. ఆ ఫరో కాలంలో 600 రథములు, 1800 గుర్రములు చనిపోయినాయి. అంటే ప్రాణత్యాగము చేసినాయండి. త్యాగము ఎంత చేసినాయండి. ఇప్పుడు సొలొమోను సంఘాన్ని కూడా ఫరో రథ అశ్వములతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఆయన చేసిన విలువ పెట్టి కొనడానికి మన త్యాగం ఎలా ఉంది? మన త్యాగం ఎలా ఉంది అంటే, ఆదివారం మందిరానికి సరిగా రాలేకపోతున్నారు. ప్రాణం దాక వెళ్ళారు పాస్టర్ గారండి, మీరు భలే చెప్తున్నారు. అసలు ఆదివారం సమయానికి రావడానికి మాకు అసలు ఆ త్యాగాలే, సమయాన్నే మేము త్యాగం చేయలేకపోతున్నాం. దేవుని కొరకు మా యొక్క విలువైన సమయాన్ని మేము త్యాగం చేయలేకపోతున్నాం. ఇదే త్యాగము చేయలేకపోతే మన ప్రాణము దాకా ఎక్కడికి వెళ్తామండి? సంఘం ఏంటి చేయాలి? ప్రాణ త్యాగం చేసి సిద్ధముగా ఉన్నావా? లోకంలో ఎంతో మంది క్రైస్తవులు ఎంతో మంది హింసించబడుతున్నారు, కొట్టబడుతున్నారు, ఎంతో మంది చంపబడుతున్నారు. నీ వంతు వచ్చినప్పుడు నువ్వు దేవుని కొరకు ఏది త్యాగము చేయటానికి సిద్ధముగా ఉన్నావు? క్రైస్తవుడా, ఏది నీ త్యాగం? నీ త్యాగం ఎక్కడ? ఏది త్యాగము చేయగలవు? యేసయ్య అన్ని త్యాగము చేశాడు. దేని కొరకు? దేవునికి నువ్వేం త్యాగం చేసావు చెప్పండి? నువ్వేం చేస్తావు? ఏం త్యాగం చేసావు? హిందువులు అంటారు కాశీ వెళ్ళే కూర త్యాగం చేసి వచ్చామంట. కూరలు, చెట్లు, తెపాలు కాదండి. దేవుని కొరకు ఏం త్యాగం చేశా? ఏం త్యాగం చేయాలి? అబ్రహాము తనకి ఇష్టమైన కుమారుని త్యాగం దేవుడు త్యాగం చేశాడండి.
దేవుని కొరకు మీరు త్యాగం చేయగలిగితే ఏంటంటే అక్కడ తమ ప్రాణాన్ని త్యాగం చేసేసి వెనక మరో చెప్పాడు వెళ్ళమున్నాయి వెళ్ళిపోయా ఆ నీళ్ళలోని చచ్చిపోయి గుర్రాలు. వాళ్ళకి తెలుసు గుర్రాలకి చచ్చిపోతామని, కానీ త్యాగము చేయడానికి వెనుకాడలేదు. ఈరోజు నీ యొక్క భక్తి ఎలాగో త్యాగంతో కూడినదా? అది ఏదోలా అందరిలాగా కాదండి, త్యాగభరితముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పౌలు అంటున్నాడు, తనకు పరిచయం చేసేవాళ్ళని చూసి వాళ్ళంట పౌలు గారికి కళ్ళు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డా. సంఘం గురించి అంటున్నాడు, ఎక్కడ వ్రాయబడి ఉండేది, కళ్ళు ఇవ్వటానికి కూడా. అంటే అంత త్యాగముగా పౌలు గారికి ముళ్ళు అంటారు. చాలా మంది భక్తులు అంటారు, బైబిల్ స్కాలర్స్, పౌలు గారికి దర్శనం వచ్చినప్పుడు అతనికి 2 కళ్ళు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఏదో సంఘంలో సౌలు గారు ఉన్నప్పుడు ఆ సంఘస్థులు పౌలు గారికి కళ్ళు ఇవ్వటానికి అంత వెనుకాడలేదు. అంటే వాళ్ళు వచ్చి, పౌలు గారండి మా కళ్ళు పెట్టుకోండి. నీ కళ్ళు నాకు వద్దా, మా పాస్టర్ వాళ్ళు భయపడతారు, పాస్టర్ మా కళ్ళు. పౌలు అంటున్నాడు కళ్ళు ఇవ్వటానికి కూడా సిద్ధపడ. అంత డెడికేషన్. ఈరోజు సంఘమా త్యాగం ఉన్నదా? సంఘమా దేవుని దగ్గర నమ్మకముగా ఉంటున్నామా? సంఘమా దేవుని దగ్గర మనం ఎలాగ మన కళ్ళకు గంత 7 విషయాలు మనం విన్నాము కదా. అందుకనే సొలొమోను అంటున్నాడు, నా ప్రియురాలా ఫరో రథ అశ్వములతో నేను నిన్ను పోలుస్తున్నాను. ఈరోజు కాబట్టి మనము కూడా ఫరో రథ అశ్వములుగా ఉండాలి అంటే 7 విషయాలు మనం విన్నాము. హల్లెలూయా. మాకు ఫరో రథ అశ్వములు వద్దయ్యా, మేము గాడిదలాగా ఉంటామంటే కుదరదండి. ఫరో రథ అశ్వములు మాత్రమే దేవునికి రాజ్యానికి ఎత్తబడతాయి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఫరో రథ అశ్వములుగా నువ్వు మార్చబడాలి. ఫరో రథ అశ్వములుగా దేవుడు నిన్ను చూస్తున్నాడండి. విలువ పెట్టి కొన్నాడు ఆయన. దేవుడు పేరు పెట్టి పిలిచాడు ఆయన. మన పిలుపు గొప్పది కనుక అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను ఫరో రథ అశ్వములుగా మార్చండి. థ్యాంక్ యూ లార్డ్. ఫరో రథ అశ్వములు విలువ పెట్టి కొనబడినాయి. కళ్ళకు గంతలు కట్టబడ్డాయి, నోటికి కళ్ళెము వేయబడి ఉంది, కాళ్ళకు నడవడికి కలిగిన జీవితం. ఫరో రథ అశ్వములు ఐక్యత కలిగి ఉన్నాయి. ఫరో రథ అశ్వములు నమ్మకమైనవి. ఫరో రథ అశ్వములు రాజును ఊరేగిస్తున్నాయి. మనం క్రీస్తును ఊరేగించాలి. చివరిగా ఫరో రథ అశ్వములు ప్రాణత్యాగం చేస్తున్నాయి. దేవుని కొరకు మనము కూడా, మన రాజు, అవర్ కింగ్ మనల్ని ఊరేగించాలి. మన ద్వారా ఊరేగించబడాలని ఇష్టపడుతున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ఫరో రథ అశ్వములు త్యాగమునికి వెనుకాడటం లేదండి. కాబట్టి ఈరోజు 7 లక్షలు మనలో ఉండాలి. 7 లక్షలు ఉన్న వాళ్ళు సంఘం అనగా సార్వత్రిక సంఘం. అందుకని సొలొమోను ఫరో రథ అశ్వములతో తన ప్రియురాలు అనగా సంఘాన్ని పోలుస్తున్నాడు ఆయన. ఈరోజు మనం ఎలా ఉన్నాం? థ్యాంక్ యూ లార్డ్. దేవ, మమ్మల్ని బలపరచండి. మాలో లక్షణాలు మాకు దయచేయండి.